ఆ సంతోషం ఆనందం రిసెప్షన్లో ఆవిరి కాబోతోంది. రిసెప్షన్లో శ్రావ్యని నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడమే బెటర్ అని శ్రావ్యతో అనిపిస్తాను. చూస్తూ ఉండు. వద్దండి, శ్రావ్యని ఏమి చేయకండి. తను చిన్నపిల్ల, తనకి ఎంతో భవిష్యత్తుంది. నందుగారితో కలిసి శ్రావ్య సంతోషంగా ఉండాలి. కాని నువ్వు గౌతమ్ అది నెరవేర్చేలా లేరే. తన సంతోషానికి మీరు అడ్డుపడుతున్నారు కదా. లేదండి, నేనైనా ఆయనైనా శ్రావ్య సంతోషాన్నే కోరుకుంటున్నాం. మామ్ ఏం మాట్లాడుతుంది తనతో? నేను డిసైడ్ అయిపోయాను అహల్య. డెసిషన్ మార్చుకోలేను. నేను ఎంత చెప్పినా గౌతమ్ వినట్లేదు. శ్రావ్య కోసం మీరేం చెయ్యట్లేదు. వద్దండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరేం చేయమంటే అది చేస్తాను. శ్రావ్యని మాత్రం బాధ పెట్టకండి. నేనేం చెప్పినా చేస్తావా? చేస్తానండి. నిజంగా? పక్కా? మళ్ళీ నువ్వు మాట తప్పవుగా? శ్రావ్య సంతోషంగా ఉంటుంది అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమేనండి. ఓకే, రిసెప్షన్లో నువ్వు ఒక పని చేయాలి. అందరి ముందు గౌతమ్తో నువ్వు డివోర్స్ తీసుకోబోతున్నట్టు, గౌతమ్ అదితిని పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేయాలి. ఏంటి, చేస్తావా? చెప్పు. చేస్తాను. అయితే విను. రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరూ గౌతమ్తో నువ్వెందుకు విడిపోతున్నావని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తావు? అది కూడా నేనే చెప్తాను. అందరి ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నీ మీద నువ్వే నిందలు వేసుకోవాలి. ఎలా అంటే, నువ్వు మంచిదానివి కాదు, సెల్ఫిష్ అని చెప్పాలి. డబ్బు కోసమే నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకున్నావని, ఆస్తి కోసం గౌతమ్ అదితిల ప్రేమను విడగొట్టినట్టు చెప్పాలి.